Number one, you will always find extreme peace. మొట్టమొదటిది, మీరు అతని సాన్నిధ్యంలో ఉన్నప్పుడు అపారమైన శాంతిని, మీ స్వగృహంలో ఉన్న అనుభూతిని పొందుతారు. ఆ వ్యక్తి సరైనవాడు కానప్పుడు మీ హృదయం ఒప్పుకోదు, భారమవుతుంది. లేదు, ఇక్కడ కాదు, ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అని హృదయం అంటుంది. ఇది మరొక సూచన. ఎప్పుడైతే మీరు పరమానందాన్ని, సంతోషాన్ని, ప్రశాంతతను, ఇంకా తేలికదనాన్ని అనుభూతి చెందుతారో ఆ వ్యక్తి సరైనవాడు. ఇంకా రెండో విషయం, ఏ క్షణంలో ఈ ఆర్థిక లావాదేవీలు వస్తాయో, నేను నీకిది నేర్పిస్తాను, దీనికింత డబ్బు అంటూ ఈ క్రియ, ఆ క్రియ నేర్పించడానికి ఫీజు వసూలు చేస్తారో అటువంటి గురువుల నుండి దూరంగా పారిపోండి. They charge money. Run away from such gurus. It doesn't work in spirituality. ఆధ్యాత్మికతలో ఇది పని చెయ్యదు. ఇదలా కాదు. భగవంతుణ్ణి మోసం చేసినట్లవుతుంది. మనం ఎవరో మన తరఫున పూజ చేసి మన ప్రేమను భగవంతునికి వ్యక్తపరుచుకోవాలనుకోలేం. మీకు మీరే చేయాలి. కాబట్టి ఎవరైనా గురువు మీకోసం నేనిది చేస్తానంటే అక్కడి నుండి పారిపోండి.